ఓం నమ శివాయ. సాధకులారా, రేపటి నుండి మన మహాతంత్ర ఛానల్లో ఒక కొత్త సాధనా యాత్ర ప్రారంభమవుతుంది. త్రిశద్ యక్షిణీ మహారహస్యం. ఈ సిరీస్లో మీరు ఇప్పటి వరకు సాధారణంగా వినని చూడని ప్రత్యేకమైన సాధన విధానంతో ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఇది కేవలం యక్షిణీల పేర్లు చెప్పి మంత్రాలు చెప్పి ముగించే సిరీస్ కాదు. ఒక్కొక్క యక్షిణి వెనక ఉన్న సాధనా నిర్మాణం, సంకల్పం, ధ్యానం, మండల భావన, సాధనా క్రమం ఇవన్నీ మనకు తెలిసిన పరిధిలో లోతుగా పరిశీలిస్తూ ముందుకు వెళదాం. ఇది 1-2 వీడియోల ప్రయాణం కాదనే విషయాన్ని గ్రహించండి. 32 ద్వారాలు, 32 యక్షిణులు, 32 ప్రత్యేక సాధనా పరిచయాలు. ముందుగా మనం యక్షిణీ సాధనతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఈ మహామండలానికి సంబంధించిన 64 యోగినిల ప్రవాహాలు మరియు 64 భైరవ చైతన్యాలు కూడా ఒక్కొక్కటిగా పరిశీలించి ఆ దిశగా మన ప్రయాణం సాగుతుందనే విషయాన్ని గ్రహించండి. మన మహామండల నిర్మాణంలో 32 యక్షిణులు, 64 యోగినిలు, 64 భైరవులు, మొత్తం 160 శక్తి స్థానాలు. ఒక్క యక్షిణికి 2 యోగిని ప్రవాహాలు శక్తిని ప్రసాదిస్తాయి. ఆ 2 యోగిని ప్రవాహాలకి 2 భైరవ చైతన్యాలు శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. అంటే నీకు బాహ్యంగా బయటకు కనిపించేది ఒక యక్షిణి, ఆమె వెనకాల 2 యోగిని శక్తుల సంకల్పం, వాళ్ళ వెనకాల 2 భైరవుల శక్తి సంఘాతం, ఒక సంపూర్ణ శక్తి కుటుంబం. ఇటువంటి 32 శక్తి కుటుంబాలు కలిపిన మహామండలమే మన ముందున్న ఈ మహాయాత్ర. కానీ రేపటి నుండి మొత్తం 160 సాధనల గురించి మాట్లాడడం లేదు. మొదటి అడుగు 32 యక్షిణులు, రోజుకో యక్షిణి, రోజుకొక ద్వారం, రోజుకొక సాధనా విధానం. ఈ సిరీస్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇదే. మేము కేవలం సిద్ధాంతం చెప్పబోవడం లేదు, సాధనను అర్థం చేసుకోవడానికి అవసరమైన క్రమాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ యక్షిణికి సంబంధించిన సాధనా సంకల్పం ఏంటి, ధ్యాన భావన ఎలా ఉండాలి, దిశ, ఆసనం, మాల వంటివి సాధనా అంశాలు ఎలా ఉండాలి, ప్రారంభ స్థాయిలో సాధనకు ఎలా అర్థం చేసుకోవాలి, సాధనా సమయంలో ఏ నియమాలు పాటించాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెబుతున్నాను, ఈ సిరీస్లో చెప్పేది ఎవరైనా ఆలోచించకుండా అనుసరించడానికి కాదు అనే విషయాన్ని గమనించండి. సాధనకు నియమం అవసరం, అవగాహన అవసరం, బాధ్యత అవసరం. తీవ్రమైన లేదా ప్రమాదకరమైన సాధనలు కేవలం వీడియో చూసి అనుకరించే విధంగా మేము ఇక్కడ ఇవ్వడం లేదనే విషయాన్ని గమనించండి. మా ఉద్దేశం భయపెట్టడం కాదు, సాధనను అర్థం చేసుకునే దిశగా ఒక ద్వారం సాధకుల కోసం తెరవడం. మనిషి సాధన దగ్గరకు ఎందుకు వస్తాడో కూడా మనం మర్చిపోకూడదు. చాలామందికి ధనం కావాలి, ఇంకొకరికి వ్యాపారం ఎదగాలి, ఇంకొకరికి గుర్తింపు కావాలి, మరొకరి కుటుంబంలో స్థిరత్వం కావాలి, ఇంకెవరికో ఆగిపోయిన పని ముందుకు కదలాలి, మరెవరికో జీవితంలో ప్రతిబంధకాలను అధిగమించాలి. ఇంకొక మనిషి సహజమైన కోరికలు, రకరకాల కోరికలతో సాధనలోకి వస్తారు. కాబట్టి యక్షిణీ సాధనతో సంబంధం ఉన్న బాహ్య సంకల్పాలను కూడా మనం మాట్లాడుకుంటాం రేపటి నుంచి. కానీ అక్కడతో ఆగిపోం. బాహ్య కోరికతో ప్రారంభమైన సాధన ఆ కోరిక తీర్చుకుని ఒక దశలో మనలోకి తీసుకెళ్తుంది. నాకు ఏం కావాలి అనే ప్రశ్న నుండి నాకు ఇది ఎందుకు కావాలి అనే ప్రశ్నకు, చివరకు కోరుకున్నది ఎవరు అనే ప్రశ్న వరకు తీసుకెళ్లే ప్రయాణం కూడా మన సాధనలో భాగమే అని తెలుసుకోండి. మొట్టమొదటిగా ఈ సాధనలోకి వచ్చే ప్రతి ఒక్కరూ రేపు మేము చెప్పే 32 యక్షిణులు ఎవరైనా సాధన చేసుకోవచ్చు. ప్రమాదరహితమైనవి, ఎందుకంటే అందులో 3 స్థితులు ఉంటాయి. మొదటి ప్రమాదరహితమైనవి, ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునేటి. రెండవది తీవ్ర తాంత్రిక సాధనలు, అదే సాధనని ఇంకో పరివర్తన ఉంటుంది. తర్వాత 3వ పరివర్తన కూడా అందులో ఉంటుంది. ఇవి 2 గురుముఖత్వంగా నేర్చుకోవాలి. రేపు మేము ఇచ్చే సాధనలు మీరు ఇంట్లో చేసుకుని సుఖపడవచ్చు.
లోతైన సాధనలు మేము ఇక్కడ చెప్పడం లేదు అనే విషయాన్ని గమనించండి. అందుకే ఈ యాత్రలో, ఈ సాధనా యాత్రలో బాహ్య సాధనా భావంతో పాటు దాని వెనక ఉన్న అంతర్గత తాంత్రిక తత్వాన్ని కూడా పరిశీలించండి అని చెబుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతున్నాను, వినండి. 32 రోజులు 32 వీడియోలు వస్తున్నాయని 32 సాధనలు ఒకేసారి ప్రారంభించకండి. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోండి, మీకు సరిపోయే మార్గాన్ని ఎంచుకోండి, నియమంగా కొనసాగించండి. అనుభవం కోసం తొందరపడకండి. నియమం ముందు, అనుభవం తర్వాత అనే విధంగానే సాధన చేయండి. ఇక ఈ 32 యక్షిణుల తర్వాత ఏమొస్తుంది, అక్కడతో మన యాత్ర ఆగదు అనే విషయాన్ని గ్రహించండి. తర్వాత దశలో 64 యోగినిల ప్రవాహాన్ని సాధకుల ముందు ప్రమాదరహితంగా తీసుకొచ్చి అందరూ ఆచరించే యోగ్యంగా చేయడమే మా ఉద్దేశం. ఆ తర్వాత 64 భైరవ చైతన్యాలను ప్రతి సాధకుడు తన హృదయాన్ని అందులో పెట్టేలా చేయడమే మా ఉద్దేశం. కనుక ఇప్పుడు ఈ మొత్తం నిర్మాణం ఎలా ఒక మహామండలంగా ఏర్పడుతుందో మరింత లోతుగా పరిశీలిస్తాం. గమనించండి. ఇక్కడ 32 యక్షిణులు, 64 యోగినులు, 64 భైరవులు కలిసి మొత్తం 160 శక్తి స్థానాలు. కానీ అది తర్వాత రేపు మొదటి ద్వారం మాత్రమే తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు మీరు వినని, చూడని సాధనా విధానాలతో కొన్నింట్లో మా ఈ యాత్రలో పరిచయం చేయబోతున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త ద్వారం తెరుస్తాం. యక్షిణి గురించి ఒక్కొక్క ద్వారం వెనక ఒక కొత్త సాధనా భావన ఉంటుంది. లోతైన, సుదీర్ఘమైన, చాలా పురాతనమైన యక్షిణి సాధన భావన కూడా ఉంటుందని గ్రహించండి. ఈరోజు మంత్రం మొదటి ద్వారం తెరడం లేదు, కేవలం ఈ యాత్రకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రేపటి నుండి 32 యక్షిణి రహస్య యాత్ర ప్రారంభమవుతుంది. కనుక అందరూ ప్రతి వీడియోని చూసి మీకు ఏది అవసరమైద్దో అది చేసుకోండి. గమనించుకోండి సాధకులారా, రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యక్షిణి మహాయాత్రలో 3 స్థాయిలుగా ఉంటుంది. మనం ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేది ప్రథమ స్థాయి, ప్రమాద రహిత స్థాయి. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ అమూల్యమైన సాధనా వ్యవస్థ అని గ్రహించండి. గుర్తుంచుకోండి, యక్షిణి అంటే భయపడేవాళ్ళు ఆ భయాన్ని వదలండి. యక్షిణి నిన్ను ఎప్పుడూ భక్షించదనే విషయాన్ని గుర్తుంచుకో. తీవ్ర సాధనలోనే యక్షిణి సాధకుని భక్షిస్తుంది తప్ప సౌమ్య సాధనలో యక్షిణి సాధకుని ఎప్పుడూ తల్లిలాగే చూసుకుంటుందనే విషయాన్ని గ్రహించండి. మిడిమిడి జ్ఞానులు మాట్లాడే మాటలు వినకండి. సర్వే జనా సుఖినో భవంతు.